ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి, ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. అంటే అవన్నీ జెన్యూన్ రివ్యూసే, అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు అనమాట, మేము అమౌంట్ పెట్టి తీసుకున్నాము, మేము ఇలా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మాకు రియాలిటీలో ఇలా వచ్చింది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే అది నమ్ముతాను. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, దయచేసి గుడ్డిగా నమ్మకండి అబ్బా. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారనేసి ఎందుకు కొంటారు చెప్పండి? ఇన్ఫ్లుయెన్సర్స్ ఏముందండి, ఇప్పుడు మాలాంటి పేజెస్ వల్ల అమౌంట్ ఇస్తాము, దయచేసి మాకు బ్రాండ్ కొలాబరేషన్ చేయండి అనేసి వాళ్ళు కొలాబ్ చేస్తారు అంతే. వాళ్ళ తప్పండు ఏమీ లేదు కదా. వాళ్ళ అమౌంట్ కోసం ఒక శారీ వస్తుంది, లేకపోతే ఒక డ్రెస్ వస్తుంది అనేసి కొలాబ్ చేస్తారు. కొంతమంది రివ్యూగా కొంతమంది నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు, నిజంగా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అందరినీ మనం నమ్మలేము కదా. నేనేం చెప్తాను అంటే, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన పేజెస్లో మాత్రమే ట్రస్ట్ చేసి చాలామంది కొంటున్నారు. అండ్ హైప్ ఉన్న పేజెస్లో మాత్రమే ట్రస్ట్ చేసి చాలామంది కొంటున్నారు. మీకు తెలియనిది ఏంటి అంటే, హైప్ లేని పేజెస్ చాలా ఉన్నాయి. అందులో కూడా ఫేక్ కాకుండా రియల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సేల్ చేసే వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళను చూడండి, అంతేకాని ఓన్లీ హైప్ ఉన్న పేజెస్ మాత్రమే చూడకండి. చాలా పేజెస్ ఉన్నాయి, మీకు తెలియని పేజెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఫ్యాబ్రిక్ గురించి తెలియనప్పుడు ఆన్లైన్లో అస్సలు పర్చేస్ చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక వీడియో చూశాను, 1699కి పైతానీ డోలా లెహెంగా ఉంది, కానీ అసలు ఇది పైతానీ కాదనేసి. ఎలా అండి, సెమీ స్టిచ్డ్ అయినా పైతానీ డోలా ఎలా వస్తుంది చెప్పండి? ఒక్కసారి క్లియర్గా ఫ్యాబ్రిక్ మీద రీసెర్చ్ చేసి తీసుకోండి. నేను మిమ్మల్ని ఆన్లైన్లో కొనొద్దు అనట్లేదు, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, కీప్ ఫాలో అండి. ఇలాంటి టిప్స్ కోసం దయచేసి ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.